అన్నారు. ఈరోజు మీరు ఏ తెలంగాణ చేస్తున్నారో స్పష్టంగా తెలంగాణ ప్రజలు అన్ని మంచి చేసినటువంటి కేసీఆర్ గారినే పక్కకు పెట్టిండు. ఉద్యోగులు నిరుద్యోగులను పట్టించుకోలేదు, ఎవరిని కలవలేదు అని ఓ నిబంధన. మీరు వచ్చిన 9 నెలల్లో ఏం చేస్తున్నారో మీరు చూడండి. ప్రజాపాలన అని ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు, ఒకరోజు మంత్రి, ఒకరోజు వాళ్ళన్నారు. ఈరోజు కనీసం అటెండర్లు వాళ్ళు ఎంప్లాయీలు ఉండే పరిస్థితికి వచ్చింది. అది ఎందుకు అట్లా వస్తుంది? పాలన మీద అనుభవ లోపం ఉంటే పాలనలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఎంప్లాయీస్ యొక్క సలహాలు తీసుకొని చేయాలి. ముఖ్యంగా దళిత బిడ్డలండి, దాదాపు 18% ఉన్నటువంటి దళిత బిడ్డలు ఉన్నారు. ఎందుకు వాళ్ళని ఇట్లా మీరు వాళ్ళ కడుపు మీద కొడితే మీకేమన్నా మంచి జరుగుతుందా? వాళ్ళ శాపం ఖచ్చితంగా దాకుతుంది. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, దళితుల శాపం ఖచ్చితంగా దాకుతుంది. ఆ శాపం దీవెనగా మారాలంటే మీ ముందు అవకాశం ఉన్నది. ఓటు బ్యాంకు రాజకీయం బంద్ చేయండి. మేము రాజకీయాలు చేసినాం, మేము ఉద్యమాలు చేసినాం, మేము నిరుద్యోగులం, మేము అన్నీ నిలబెట్టి మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టినాం. మీరు చేయాల్సింది కనీసం మమ్మల్ని కలవడానికి కూడా ఇష్టపడని పరిస్థితులలో ఉంటే రేపు ఈ 9 నెలల్లో ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటే మీరు ఇంకేం పాలన కొనసాగిస్తారు? ఎక్కడైనా ధర్నా చేసుకోవచ్చు, ఎక్కడైనా ఆకాంక్ష తెలుపుకోవచ్చు, ఎవరినైనా కలపచ్చు. ఎక్కడికక్కడ శాంతియుత కార్యక్రమం చేస్తే కూడా పోలీసులు ఈరోజు అరెస్ట్ చేసే కాడికి వస్తున్నారు. అంటే ప్రభుత్వం ఎంత అభద్రతా భావనలో మనం అర్థం చేసుకోవచ్చు. సో మరి న్యాయం జరుగుతుందని నమ్ముతున్నారా? ఎందుకంటే ప్రజాభవన్కి వస్తున్నారు, వాళ్ళేమో ప్రజాపాలన ప్రగతి భవన్కి వస్తే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. సో మరి ఇక్కడికి వచ్చారు, న్యాయం జరుగుతుందని ఏమైనా నమ్మకం ఉందా మీకు? 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం ఆత్మగౌరవం కోసం సాగింది, న్యాయం జరుగుతుంది అని సాగింది. మేము కూడా దళిత బంధు ఉద్యమాన్ని అదే పంతాలో కొనసాగిస్తున్నాం. ఏ ఒక్కరి మీద రాయేసింది లేదు, ఏ ఒక్కరి మీద డౌన్ కొట్టింది లేదు. మా యొక్క న్యాయమైన డిమాండ్ను వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళకే మంచిది. లేకపోతే ఖచ్చితంగా వాళ్ళకు మేము ఏ విధంగా సమాధానం చెప్పాలో మా దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది. కాకుంటే అక్కడ దాకా పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. న్యాయం చేయకుంటే వాళ్ళే ప్రజల దృష్టిలో ఉంటారు. ఖచ్చితంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా నా దళిత బిడ్డలు న్యాయం చేస్తానటువంటి కాన్ఫిడెన్స్ నాకుంది. నమస్తే అన్న. నమస్తే సార్, చెప్పండి సార్. పేరు? ప్రభాకర్ సార్ నా పేరు. మీ సమస్య ఏంటన్నా? మా సమస్య ఏంటంటే గత ప్రభుత్వం ద్వారా మాకు దళిత బంధు లబ్ధిదారులం మాకు దళిత బంధు వచ్చింది, మాకు పేరు వచ్చింది, అకౌంట్ బుక్కులు కూడా వచ్చినాయి, దళిత బంధు బుక్కులు కూడా వచ్చినాయి. సో ఎలక్షన్ కోడ్ ఆదివారం 12 గంటలకు వచ్చింది. వచ్చినాక ఈవినింగ్ టైంలో మీరు మండల ఆఫీసుకి వెళ్ళి ఎంపీటీఓ గారు ఉంటారు, ఎంపీటీఓ గారు మీరు డాక్యుమెంట్స్ ఇచ్చినాక ఈవినింగ్ కల్లా మీకు డబ్బులు పడితే 10 లక్షలు అని చెప్పారు. ఇప్పటిగా డబ్బులు లేవు, రూపాయి బిల్ల లేదు. అప్పటి నుండి మేము తిరిగి గవర్నమెంట్ ఆఫీసులు తిరిగినందుకు అసలు పట్టించుకోవట్లేదు. అసలు ఏమైపోయినాయో డబ్బులు ఏందో అసలు వచ్చినాయా రాలేదా అని కూడా మాకు డౌట్. కలెక్టర్ గారి దగ్గర ఉన్నాయి అది ఇది అని అన్నారు. ఒక్క నిమిషాలు అట్లా మీకు గంట అట్లా బటన్ నొక్కితే డబ్బులు పడిపోతాయని చెప్పారు. ఆ డబ్బులు పడింది లేదు, ఏం లేదు, రూపాయి బిల్ల మొత్తం మాకైతే పడలేదు. అది ఫస్ట్ టైం వచ్చినాం. మేము ఇన్ని రోజులు మండల ఆఫీసులలో అటు తిరిగినాం కానీ అసలు ఆ ఊసే ఎత్తలేదు. అసలు దళిత బందే రాదని అన్నారు, అసలు దళిత బందే లేదని అన్నారు. రాదని అంటే ఇప్పుడు అభయాసం కింద ఇప్పుడు స్కీమ్ పెట్టారు కదా, అభయాసం కింద స్కీమ్ పెట్టారు కదా. ఇప్పుడు ఆల్రెడీ మేము సెలెక్ట్ అయి ఉన్నాం కదా, మాకు సెలెక్ట్ అయిన వాళ్ళ వరకు డబ్బులు ఇస్తే సరిపోతుంది కదండి. మళ్ళీ వేరే కొత్త వాళ్ళని సెలెక్ట్ చేసి మళ్ళీ సెర్చ్ చేసి ఇవన్నీ చేసి మళ్ళీ సంవత్సరం టైం పట్టుద్ది. ఆల్రెడీ మేము సెలెక్ట్ అయి ఉన్నాం కదా 1100 మంది. మరి లోపల ఏమన్నారు? మరి ప్రజల లోపల అసలు ఎవరు అట్లా తీసుకున్నారు, అట్లా తీసుకొని ఇట్లా చూశారు, చూసి సరే చూద్దాం ఓకే అని కూడా అనలేదు. కనీసం ఓకే అని కూడా అనలేదు. మాతోనైతే చూశారు, అంతే చూసేశారు. సార్ ఓకేనా అని మేమనేదాకా కూడా ఓకేలే అని అన్నారు, పంపించేశారు. కానీ ఏమీ లేదు. మరి ఇది ఏమి పాలనో నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇట్లే గనక కొనసాగితే మాత్రం మేము ఉద్యమం మరి ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నిస్తాం. మాకైతే మా ఖాతాలో డబ్బులు మాత్రం ఖచ్చితంగా పడాలి. అది మా కంట్రోల్లో కోడ్ మాత్రం లాక్కోవద్దు, దయచేసి చెప్తున్నాం. మేము మా దళిత ఆవేదన ఆ బట్టి విక్రమార్క సార్కి, మళ్ళీ సీతక్క గారికి కూడా ఇది మా ఆవేదనని ముఖ్యమంత్రి గారికి దగ్గరికి తీసుకుపోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికి కూడా మేము చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం. మీరే మాకు హెల్ప్ చేయాలి. మీరు ఎక్కడెక్కడో కూడా ఇక్కడికి తీసుకొచ్చారు. మీరు మా దళిత బంధు డబ్బులు కూడా మాకు ఇప్పించేదాకా మాకు అన్నం పెట్టేలాగా మీరు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీడియా మిత్రులకి. हैंडीकैप है वो 13 साल का हो गई है, पेंशन अब तक उसको नहीं मिल रहा. कितना 6-7 साल से कोशिश कर रही हूँ,
कितने बार उसको गोद में उठा के लेके जाके फिर के कोशिश करे तो उसको कुछ नहीं मिल रहा। पेंशन जो मिलना अब उसको नहीं मिल रहा। अभी उसको गोद में उठाना नहीं हो रहा क्योंकि वो हैंडीकैप है, कमर से पैर तक उसको पैरालिसिस है। तो क्या करना है? यहाँ बोले तो यहाँ उसको लेके नहीं आई। 13 साल का हो गया ना, मैं उसको उठाते उठाते मेरा गर्दन में भी माल लग गया है, इसलिए यहाँ उसको लेके नहीं आए। कुछ उसके लिए करे तो अच्छा रहता। उसका थोड़ा पेंशन मिल गया तो उसको भी दवाई के लिए लगता, मेरे को भी थोड़ा अच्छा रहता। क्या करना? अंदर गए कर आप कंप्लेंट दीजिए अम्मा। कंप्लेन में मालूम नहीं है, कंप्लेन कैसे करते वो सब मालूम नहीं है। एक बार जाके आई, पेपर जमा करने के लिए बोले, अभी जेरॉक्स कर रही हूँ, जेरॉक्स हो गया तो जाके जमा करती हूँ। मैं अप्रैल से MRI ऑफिस में अप्लाई करा, फ़ोन भी नहीं आया। इंक्वायरी पहले से 4 साल पहले से इंक्वायरी आए थे, बच्ची को देख के गए, पेंशन मिलने के लिए बोले, फिर बोले नहीं उसका नहीं होता, उसका राशन कार्ड नहीं है बोल के मना कर दिए। सदरमा सर्टिफिकेट नहीं है बोल के मना कर दिया, पूरा रेडी कर दिया, सदरमा कर दिया। సమస్యనా? నమస్తే మీ పేరు? నా పేరు సాధు నరసింహారావు, మాది వరంగల్ జిల్లా. ఏంటండి మీ సమస్య ఏంటి? మేము దళిత బంధు 2వ విడత లబ్ధిదారులము. ఈరోజు ప్రజాభవన్కి వచ్చినాము. గత 20 రోజుల నుంచి ఉప ముఖ్యమంత్రి గారికి మేము అపాయింట్మెంట్ కోరగా వారు ఈరోజు ఇస్తామని చెప్పి నిరాకరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2వ దళిత బంధు లబ్ధిదారులు అందరూ ఇక్కడికి వచ్చి చరవాణిలో దరఖాస్తు పెట్టుకొని మా మొర ఇక్కడ వినిపించడానికి మేము అందరం ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఎన్ని నుంచి దళిత బంధు పడట్లా మీకు? మాకు గత ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు అంటే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం ద్వారా అనేక కుటుంబాలు లబ్ధి చేకూరడం జరిగింది. అలాగే 2వ విడత లబ్ధిదారులను మమ్మల్ని ఎంపిక చేసుకోగా గ్రామ కార్యదర్శి మొదలుకొని జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో మా యొక్క సెలక్షన్ జరగడం జరిగింది. ఆన్లైన్ ప్రక్రియ కూడా అయిపోవడం జరిగింది. మాకు సంబంధిత బ్యాంకుల ద్వారా జీరో అకౌంట్ కూడా వ్యక్తిగత జీరో అకౌంట్లు కూడా తీయడం జరిగింది. కాలక్రమేణా అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఈ యొక్క ప్రక్రియ నిలిపివేయడం జరుగుతుందని కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. తర్వాత ప్రభుత్వం వచ్చి ఇప్పుడు 9 నెలలు గడుస్తున్నా కూడా దళిత బంధు ఊసే లేదు. దళిత బంధు పరిస్థితి ఇస్తారా ఇవ్వరా అనే పరిస్థితే ఎవరు చెప్పే దాఖలా లేవు. దీని విషయంలో మేము బట్టి విక్రమార్క గారితో మాట్లాడడానికి వచ్చినాము. తను ఇక్కడ అందుబాటులో లేకపోవడం జరిగింది. తనే కాకుండా ఏ మంత్రి కూడా ఇక్కడ అందుబాటులో లేకుండా ఉండడం వల్ల మేము అన్ని జిల్లాలకు వెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఇక్కడ మేము చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ప్రజాపాలన అన్నారు కదా, ప్రజాపాలన జరుగుతుందంటారా మరి ప్రభుత్వంలో? ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. ఇక్కడ మొత్తం బారికేడ్లు పెట్టి ప్రజలను లోపలికే ప్రవేశించిన పరిస్థితి ఉంది. గత అంటే ఎలక్షన్కు ముందు వచ్చినప్పుడు మాది ప్రజాపాలన, మీ యొక్క సమస్యలు ప్రగతి భవన్లో ఎప్పటికొచ్చినా ఉంటాము, ఎన్ని గంటలకైనా వచ్చినా తీసుకుంటామని చెప్పి ఇప్పుడు కనీసానికి లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. లోపల పరిస్థితి ఎలా ఉంది? లోపల అధికారుల దగ్గరికి వెళ్ళి మేము మా యొక్క దరఖాస్తు సమర్పిస్తే వాళ్ళు కనీసానికి ఎక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. గట్టిగా అడిగితే వారం రోజుల తర్వాత మీకు మెసేజ్ వస్తుందని చెప్పి వాళ్ళు దాటవేసే ప్రయత్నం చేస్తూ అప్లికేషన్స్ను కూడా వాళ్ళు కరెక్ట్గా తీసుకోవడం జరగట్లేదు. మరి ఇప్పుడు డిమాండ్ ఏం చేసి మీ డిమాండ్స్ ఏంటి? ఎలా మా డిమాండ్స్ ఏంటంటే 2వ విడత దళిత బంధు లబ్ధిదారులలో మా యొక్క జిల్లాల వారి కలెక్టర్ల లాగిన్లలో ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున జమ అయి ఉన్నాయి. అట్టి వాటిని పక్కదారి పట్టనీయకుండా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరి అకౌంట్లలో జమ చేసి ఈ యొక్క ప్రభుత్వం దళిత పక్షపాతి అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేని ఏడల మేము భవిష్యత్ కార్యాచరణ తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు లబ్ధిదారులు అందరూ ఈ యొక్క ప్రజాభవన్ని ముట్టడించడానికి కూడా వెనకాడరు, లేకపోతే ఆత్మాహుతికి కూడా మేము పాల్పడడం జరుగుతుంది. ఎందుకంటే మా యొక్క కుటుంబాలను మేము సాధలేని పరిస్థితిలో ఉన్నాము. ఆ యొక్క 10 లక్షలు వచ్చినా కూడా మా యొక్క జీవన రేఖలు కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది. దళితులు అంటే ఇప్పటికీ వివక్షతనే చూస్తున్నారు కాబట్టి ఆర్థికంగా వెతుకుతేనే వారికి కొంత ఆత్మగౌరవం ఉంటుంది అనేది దీని ఉద్దేశం. అలాగే ప్రభుత్వం వచ్చే ముందు వారి యొక్క మేనిఫెస్టోలో కూడా పెట్టింది. చేవెళ్ళ డిక్లరేషన్లో SC ST డిక్లరేషన్లో కూడా అంబేద్కర్ అభయాస్తంగా దళిత బంధుని పక్కబెట్టి అంబేద్కర్ అభయాస్తం పథకం కింద ఒక్కొక్క దళిత కుటుంబానికి 12 లక్షలు ఇస్తామని చెప్పి నేటికి 9 నెలలు గడుస్తున్నా కూడా ఆ విషయం కూడా ఇప్పటి వరకు ప్రస్తావన రావట్లేదు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లలో కనీసానికి దళిత బంధుకు సంబంధించి ఎలాంటి నిధులు కానీ అభయాస్తానికి సంబంధించి ఎలాంటి టాపిక్ కానీ ఏ మంత్రి కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి గారు కూడా అట్లాంటి ప్రస్తావన తీసుకురాలేదు. మా వరంగల్ ఉమ్మడి జిల్లా మంత్రివర్యులు కవిత సీతక్క గారు
ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో దళిత బంధుకు 2,000 కోట్లు రిలీజ్ చేస్తున్నామని చెప్పిళ్ళు. ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ యొక్క డబ్బులను మా యొక్క రెండో దళిత బంధు లబ్ధిదారుల అకౌంట్లో వేసి మీ యొక్క చిత్తశుద్ధి కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే బట్టి విక్రమార్క గారు వారం రోజుల క్రితం ఖమ్మంలో రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా దళిత బంధు రెండో లబ్ధిదారులకు వారంలోగా మేము అట్టి డబ్బులను జమ చేస్తామని చెప్పి నేటికి 15 రోజులు అవుతున్నది. ఇప్పటికి కూడా వేయడం జరగలేదు. కాబట్టి మేము ప్రజాభవన్ వేదికగా మీ యొక్క సాక్ష్యం మేము చెప్పేది ఏంటంటే మా యొక్క జీవితాలు మెరుగుపడడం కోసం, మా యొక్క దళిత కుటుంబాలు బాగుపడడం కోసం దళిత బంధు రూపంలో ఇచ్చినా పర్వాలేదు, లేకపోతే అంబేద్కర్ అభయాస్త పథకం కింద మాకు డబ్బులు ఇచ్చినా పర్వాలేదు, కానీ మాకెట్టి పరిస్థితుల్లో అలా ఆ డబ్బులు వేసి మా కుటుంబాలకు న్యాయం చేయాలని ఈ వేదిక ద్వారా మేము కోరుకుంటున్నాం.